ఈరోజు అన్ని అన్ఎక్స్పెక్టెడ్ జరిగినాయి. ఓరియంటేషన్ అయిపోయే వరకు అసలు కాలేజ్కి వెళ్ళొద్దు అనుకున్నా, కానీ పేరెంట్స్ ఇంట్లో 3 నెలలు కూర్చుని చాలు మూసుకొని అన్నారు. అందుకే పొద్దున్నే 5కి లేచిన, వర్కౌట్ చేసిన తర్వాత కాలేజ్కి స్టార్ట్ అయిపోయినా. అసలు ముచ్చట దేశ్ముఖి బస్లో స్టార్ట్ అయింది. 2 కాళ్ళు పెట్టుకోవడానికి కూడా గ్యాప్ లేదు. సపోర్ట్ కోసం రాడ్ పట్టుకుంటే చేతులు ఇట్లయినాయి. ఇంకా ముందు ముందు ఏమేమైతాయో. ఆడిటోరియం రూమ్ లో ఫ్యాకల్టీ వాళ్ళు వాళ్ళ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఇచ్చారు. మధ్యలో నేను క్లాప్స్ కొడితే అది చూసి అందరు క్లాప్స్ కొడుతున్నారు, కానీ అది క్లాప్స్ కొట్టే మూమెంటే కాదు. తర్వాత సడన్ సర్ప్రైజ్ అని చెప్పి సాయిబాబా గుడికి తీసుకెళ్లారు. ఆ కొండల మీద బస్సు వెళ్ళేటప్పుడు బస్సు కొంచెం అటిటైనా అందరు సాయిరామ్ అని వదులుతున్నారు. గుడి లోపల కూడా సాయిరామ్ అని వదులుతున్నారు. గుడి అయితే చాలా బాగుంది. అక్కడ పూజారి మా మొహాలు చూసి 1 హార్ పూజ చేసి హారతి ఇచ్చిండు. అట్లనే వ్లాగ్ తీస్తుంటే చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు. మళ్ళీ కాలేజ్ కి స్టార్ట్ అయినాం. దారిలో వ్యూ అయితే మస్తుంది. లంచ్ తర్వాత ఆడిటోరియం రూమ్ లో ఒక సీనియర్ అక్క మాట్లాడింది. ఆమెకి 3rd ఇయర్ లోనే 25K ఇంటర్న్షిప్ వచ్చిందంట. అసలు ఎక్స్పెక్ట్ చేయండి ఏంటంటే కాలేజ్ బస్సు ఫ్రెషర్స్ కి ఒక 10 days ఫ్రీ అంట. అది తెలియక నేను ఇన్ని రోజులు ఒక సింగిల్ బిర్యానీ డబ్బులతో కాలేజ్కి వెళ్తుండే. బస్ లో సీనియర్ అన్న వాళ్ళు కూడా మాట్లాడారు. చాలా ఫన్ ఉండే. మీకు ముందుంది ముసల పండగ అంటున్నారు, అదేంటి బ్రో అంటే నీకే తెలుస్తుంది అంటున్నారు. అదేంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఫన్ అనిపిస్తే ఫాలో కొట్టండి.